2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొని ప్రార్థన చేస్తాను. దైవగిన మా తండ్రి, పరిస్థితి వ్యాధితో వందనాలు. దేవ, మరి కరోనా వైరస్ ఉద్యోగిస్తూ ఉంది. మా పట్టణంలో కూడా మీకు అలాంటి దాని కార్మికులు వారి సంఖ్య దినదినం పెరుగుతున్నదని వింటూ వస్తున్నాం. ప్రభావిత పరిగణించండి. దీనికైనా ఆయన ఆపగలిగిన వాడు, దీనినైనా ఆపగలిగిన వాడు మీరు మాత్రమే. దయతో ప్రభావ గర్జించండి. ఆయన ప్రజలు ఆయన మా రాష్ట్రంలో అపరాధాలను క్షమించి సంస్థ ప్రయోగాలను చూపించండి. దానికి అవసరమైన వాటి సహాయం కూడా అందుబాటులో పెట్టినట్లుగా మీరు చేయండి. మెట్టుకున్న ఆయన ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆదివారం ఎక్కువగా ఆరాధిస్తుండగా వాళ్ళు ఎవరు ఈ వ్యాధి సోకకుండా ఈ పరిశుభ్రమైన రకాల కింద అందరినీ కాపాడి కూడి తన పిల్లలను ఎలాగున కాపాడుతుందో అలాగున మమ్మల్ని నా తండ్రి వారిని ఈ పరిశుభ్రమైన రకాల కింద మమ్మల్ని కాపాడండి. ఎవరికుందో ఎవరికి లేదు తెలియని దినాలు అలాంటి వారు మాకు దశలైన నాయన మేము ఎదురైనా కలిసిన అది సోకకుండా వారికి మాకు మధ్య మీ తోటను కావలుగా ఉంచి మమ్మల్ని రక్షించండి. ఈ వర్తమానం గొప్ప ఉపలబ్ధులు తప్పించి గ్రామ చేత మమ్మల్ని రక్షించి నేను మీ కుమారుడు యేసుతో పాటు మమ్మల్ని నీతి కూర్చున్న లోకమందు మాకు కూర్చున్నటువంటి దేవుడు అని సూచిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదివిన భాగం కాగా అనే మాట, అందుచేత అనే మాట మాకు బాగా అందుచేత నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నైతికున్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించు. రక్షణ మనము యేసునందు పొందినటువంటి రక్షణ విలువ చాలా గొప్పది. రక్షణ చాలా గొప్పది. ఈ రక్షణను మనం సంపాదించుకోలేము. ఇది ఎంత గొప్పదంటే మనం ఎవరూ కూడా ఈ రక్షణను సంపాదించుకోలేరు. మన యొక్క యావదాస్తి కూడా చూడండి 49వ కీర్తన 49వ కీర్తనలో 7వ చరణంలో మనం చదివితే ఎవడను ఏ విధమ చేతనైనను తన సమూహాన్ని విమోచింపలేడు. వారు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్టు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రయత్నం చేయగలవాడు ఎవడనూ లేడు. 9వ చరణంలో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎప్పటికీ జరగలేదు. కనుక మనము రక్షణను సంపాదించలేము. ఎందుకంటే ఈ రక్షణ యొక్క విలువ చాలా గొప్పది. నువ్వు ఎంత ధనం పెట్టినా ఏదైనా కొనుక్కోగలవేమో, కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధనమంతా ఒక చోట పోగేసి ఆ ధనంతో ఈ రక్షణను కొనుక్కుందామని ఆశిస్తే అది కూడా నిరాశగానే మిగిలిపోతుంది. అంత విలువైనటువంటి రక్షణ దానిని దేవుడు మనకి ఉచితముగా అనుగ్రహించాడు. ఇది క్రియల వలన కలిగినటువంటిది కాదు. మనం ఏదో పుణ్య కార్యాలు చేసినందువలన, మంచి పనులు చేసినందువలన మనము రక్షించబడలేదు. కేవలం ఆయన యొక్క కృప. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలో ఇది ఆయన దయా సంకల్పము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివి ఆయన యొక్క 9వ ఇది మనకి అది క్రియల వలన కలిగినది కాదు. కనుక ఎవడు కూడా
అతిశయపడడానికి వీలు అనేటువంటిది లేదు అనేటువంటి మాట. మనం ఎవరో అతిశయించడానికి వీలు లేదు. తర్వాత ఇది ఏంటంటే ఆయన యొక్క దయా సంకల్పం. ఇది ఆయన యొక్క దయా సంకల్పము. మనం రక్షించబడ్డామంటే ఆయన దయ, ఇది ఆయన సంకల్పం. మనము తల్లి గర్భంలో భిన్నముగా ఏర్పడకమునిపై, తర్వాత ఇంకా జగత్ పునాది వేయబడకమునిపై, ఎఫెసీయులకు 1:6 జగత్ పునాది వేయబడకమునిపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్నాడు. 8వ కాలం సంపూర్ణమైనప్పుడు జరగాలి ఆయన దయా సంకల్పము చొప్పున. అది మనం ఇంకా జగత్ పునాది అంటే లోకము పుట్టకమునిపై, మనం ఇంకా తల్లి గర్భములో ఇంకా అడగమునిపై దేవుడు మనలను రక్షించాలని ఆయన అనుకున్నాడు, ఉద్దేశించాడు, సంకల్పించాడు. ఆ కారణం చేత ఈ తరములో మనము రక్షించబడ్డాం. వారు ఎందుకు రక్షించబడలేదు, నీవెందుకు రక్షించబడ్డా అని ఒక ఎవరైనా అనుమానం ఉంటే, నిన్ను రక్షించడం దేవుడికి ఇష్టమైంది. దేవుడు అంటే ఆయన శిష్యులుగా ఉండటానికి అందరినీ పిలవలేదు. ఆయన ఎవరు పిలిచాడు? ఆయన అందరినీ పిలిచాడు. మార్కు సువార్త 3:11 ఆయన మార్కు సువార్త 3:11 ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారందరినీ పిలవగా వారు ఆయన ఎదుకు వచ్చి. ఇక్కడ ఒక మాట ఏంటంటే తనకిష్టమైన వారు పిలిచాడు. ఎంతమంది ఉన్నారు లోకంలో? చాలా కోట్ల మంది ఉన్నారు, కానీ 12 మందిని పిలిచాడు ఆయన. ఆ వాళ్ళని పిలిచే వారికి ఇష్టమైంది. వాళ్ళ పేరుని పిలవడం ఆయనకి ఇష్టమైంది, ఆంధ్రేయులు పిలవడం ఆయనకి ఇష్టమైంది, యోహాను పిలవడం ఆయనకి ఇష్టమైంది. అలాగే 14 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మరి వాళ్ళందరూ ఎందుకు రక్షించబట్టలేదు? వాళ్ళు ఎంత భక్తిగా ఉంటారంటే నిలువు గోపిస్తారు. ఆ గుడ్డు గోపురానికి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు నిజంగా లెక్క ఎక్కువ అవుతాడు. ₹10 కాసు వరకు వస్తాయి. అక్కడ అలా ఉండదు, అలా ఉండదు. కనుక అది మరి చాలా భక్తి భావంతో ఉంటారు, చాలా భక్తి చేస్తూ ఉంటారు. కానీ మరి వారిని రక్షణ పొందకుండా వారు అలాగా నశించిపోయి నరకానికి వెళ్ళిపోయి రక్షణ పాలైపోతారు. మనలను దేవుడు రక్షించడం ఆయనకి ఇష్టమైంది. నిన్ను రక్షించడం ఆయనకి ఇష్టమైంది. నువ్వు కావాలని కోరుకున్నాడు ఆయన, ఎందుకోమని. కనుక మనము ప్రభా నన్ను రక్షించుకొని ఇష్టమైంది, రక్షించడం గొప్ప రక్షణ. ఇది మనకి ఉచితంగా దేవుడు ఇచ్చాడు. ఇది మనము సంపద. కనుక ఈ రక్షణ పొందటానికి మనం దేవుని దయను పొందటానికి మనం ఏం చేస్తే దేవుని దయను పొందగలుగుతాం? ఒక మనిషికి ఏదైనా మనం ఇస్తే వాడు మనసు కలిగిపోతుంది. చూడండి, యాకోబు మీద యాసావుకి పగ ఉంది. ఎవరో కాదు, యాసావు యాకోబు యొక్క అన్నగారి ఒక తల్లి బిడ్డలు. యాసావు అన్నదమ్ములు కవల పిల్లలు, ఇస్సాకు రిబకాలకు పుట్టినటువంటి కవల పిల్లలు వాళ్ళు. కానీ ఒక దగ్గర వారికి మరి ఒక దగ్గర గొడవ వచ్చింది. ఎక్కడంటే తండ్రి అన్నాడు, ఒరే నేను చావు వరకు నేను తీసేస్తే ఇంకొంచెం మాంసప్రియుడిలాగా నాకు అనుకుంటున్నాడు. ముక్కుంటాడు కానీ మొక్క దగ్గర యాకోబు గారు. కొంతమంది అలాగే ఉంటారు, ముక్కుండాలి లేకపోతే ఏ భోజనం అనుకుంటాడు. యాకోబు కూడా మాంసాహార ప్రియుడు, ముక్కుంటాడు కానీ మొక్క దగ్గర ఇస్సాకు క్షమించాడు. ఇస్సాకు మంద దృష్టి వచ్చింది, కళ్ళు కనబడట్లేదు, చచ్చిపోకుండా జీవిస్తాను నా బాబు అంటే అప్పుడు యాసావు మరి చెప్తాడు. అయితే యాకోబు వస్తాడు కదా, ఆ విషయం అంతా యాకోబు తల్లి యాకోబు రెడీ చేసి యాసావు కంటే ముందు ఆ మాంసం వండి పట్టుకొస్తే యాకోబు మాట్లాడతాడు, తండ్రి నేను ఇంకో నీకు ఇష్టమైనటువంటి మాంసం పట్టుకొచ్చాను, నేను ఎంతమంది ఎలా దొరికింది, నాకు అనుమానం ఉందరా అంటే నువ్వు అసలు యాకోబువేనా యాసావువేనా అంటే అవును రా, నేను కళ్ళు కనబడవు కదండి. అప్పుడు కళ్ళు చూస్తే ఈరోజు ఉల్లంతా యాసావు ఉన్నట్టుగా రోమాలు ఉన్నాయి, కళ్ళు కనబడవు. అప్పుడు అంటాడు, కళ్ళు చూస్తే నువ్వు యాసావులే ఉన్నావు, కానీ స్వరం చూస్తే యాకోబులా ఉంది.
ఇక్కడ ఏదైనా దీవించాడు, అక్కడ వచ్చింది సమస్య. ఆ తర్వాత యాసవం వస్తాడు, నన్ను దీవించమని అంటే, అదే ఇందాక వచ్చినోడు నువ్వు కదా, అయితే నేను నీ తమ్ముడిని దీవించానంటే అప్పుడు వాళ్ళ మధ్య ఆ సమస్య గొడవ అక్కడ ప్రారంభమైంది. మరి అక్కడ ప్రారంభమైన తర్వాత గొడవ ఎంతవరకు వెళ్ళిందని హత్య చేసి అంతవరకు యాకోబుని తన అన్నగారైనటువంటి యాసావు హత్య చేసి అంతవరకు వెళ్ళింది. యాకోబుని వచ్చి చంపాలనుకున్నాడు. చంపాలనుకున్నాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడు, 20 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ తిరిగి వస్తా ఉండగా తన అన్నగారికి కొంతమంది దూతలు పంపించాడు. అప్పటికి వాళ్ళు ఏం కౌలు పెట్టారంటే, మీ అన్నగారు కోపం నీ మీద ఇంకా తగ్గలేదు, 400 మందిని వెంట పెట్టుకుని నీ కోసం తిరుగుతున్నాడు, ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేద్దామని తిరుగుతున్నాడని మరి వచ్చినటువంటి వారు ఈ యాకోబు చెప్పినప్పుడు అప్పుడు తన అన్నగారైనటువంటి యాసావుకి ఏం పంపిస్తారు, ఆయన కానుకలు పంపిస్తారు. అంటే తన అన్నగారిలో ఉన్నటువంటి కోపమును చల్లార్చడానికి ఏం పంపించాడు, ఆయన కానుకలు పంపించాడు. అలాగా తను వెంటబడతాడని కానుకలు పంపించాడు. ముందు పెట్టుకొని ఇక్కడ మనం ఈ భాగాలు మనం చదివితే ఇక్కడ ఆదికాండం 33వ అధ్యాయము 32వ అధ్యాయంలో ఈ విషయాలు మనకి కనబడతాయి. చూడండి, 32వ అధ్యాయము 21వ వచనం. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తన గుంపులో ఆ రాత్రి నిలిచి, ఇంకా పైకి చదివితే ఉంటుంది. ఎందుకంటే ఆ కానుక పంపిస్తే దాన్ని చూసైనా మా అన్నగారు నా మీద కొంచెం కోపం తగ్గుతుంది, వెంటబడతారు అని ఆ దైవం సంపాదన. ఇప్పుడు దేవుని దయను పొందాలంటే మనం ఏం చేస్తే దేవుని దయను పొందగలం? మనం దేవుని అనుగ్రహాన్ని పొందాలంటే మనం ఏం చేసినా దేవుని అనుగ్రహాన్ని మనం పొందలేము. అది ఆయన కృప అనిగా అన్నాడు. కృప ద్వారా అంటే కృప అనే మాట అర్థం ఏంటంటే, మనం ఏదైతే పొందడానికి అర్హులం కాదో దానిని మనం పొందాం. అది గ్రేస్. అది ఆ గ్రేస్ అంటే కృప అంటే ఏదైతే మనం పొందడానికి అర్హత లేదో, అర్హులం కాదు, దానిని మనం పొందాం. ఆయన దయ, దేవుని దయ ఉండాలంటారు కదా. కేవలం ఆయన కృప ద్వారా ఆయన దయా సంకల్పం మన జీవితాల్లో ఆయన నెరవేర్చు. కనుక ఈ రక్షణ అనేది చాలా విలువైనది, గొప్ప రక్షణ అన్నది. దీనిలో మనం కొనసాగాలి. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో భయముతోను వణుకుతోను ఇందులో మీరు కొనసాగుడి అనేటువంటి మాటలు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు భయముతోను వణుకుతోను ఈ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఈ రక్షణలో నుండి మనం జారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రక్షణ, దేవుడు ఇచ్చినటువంటి రక్షణలో నుండి తొలగపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఎంతో మంది జారిపోయారు, ఎంతో మంది జారిపోయారు. కనుక దీన్ని మనం ఎంతో జాగ్రత్తగా దీనిలో మనం కాపాడుకుంటూ ఇందులో మనం కొనసాగాలి, ఇందులో నిలబడాలి, అందులో నడవాలి, కొనసాగాలి. ఎలా మనం దేవుడు ఇచ్చిన రక్షణలో మనం కొనసాగగలం? ఎలా మనం కొనసాగగలం అంటే 3 తలంపులు నేను చెబుతాను. అవి చాలా సింపుల్. ఒకటి, మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. చూడండి, 119వ కీర్తన ఈరోజు మనం చదివాం కదా. ఆ 119వ కీర్తనలో, ఈ 119వ కీర్తనలో 146వ చరణంలో ఏముంది? తెల్లవారక మునిపే మొదలుపెట్టి తిని అన్నాడు. తెల్లవారక మునిపే, ఇంకా ఎవరు లేవక మునిపే నేను మొదలుపెట్టి తిని, ఏడ్చి తిని, ప్రార్థన చేసి తిని. మొదలుపెట్టడం అంటే ఏడ్చాను. ఇంకా ఎవరు లేవక మునిపే ఎప్పుడు ప్రార్థన చేశాడు? దేవుల్లో మనం ఇచ్చిన రక్షణలో మనం కొనసాగాలి అంటే, అందులో మనం ఎదగాలి అంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ఏ రోజు ప్రార్థన చేయడం మానకూడదు. ఏ రోజు ప్రార్థన చేయడం మానకూడదు. ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడుగా? తెల్లవారక మునిపే. అది ఇంకా ఎవరో లేవక మునిపే. యేసు క్రీస్తు ప్రభువు కూడా
ఎప్పుడు ప్రార్థన చేశాడు? మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ప్రకారంగా ఆయన మార్కు సువార్త 1వ అధ్యాయం ఆయన కందల కడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఏకాంతముగా ప్రార్థన చేయుచుండెను. ఇంకా తెల్లవారక మునిపే కందల కడన లేచి ఇంకా తెల్లవారక మునిపే చీకటి ఉండగానే అనగా వెళ్ళి ఒంటరిగా దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేసేవాడు. ఎవరిని ఉదయమే లేచి ప్రార్థన, ఉదయం ఇంకా ఎవరో లేకుంటే తెల్లవారు మునిపే లేచి ప్రార్థన చేసేటువంటి ఒక భార్య అనుకుంటే నువ్వెంతో ధన్యుడు. ఉదయమే లేచి తెల్లవారు మునిపే ప్రార్థన చేసేటువంటి భర్త ఉంటే నువ్వు ఎంతో ధన్యురాలు, ఎంతో ధన్యురాలు. ఉదయమే లేచి ఆయన నీకోసం వారి తెల్లవారు మునిపే ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లలు ఎంతో ధన్యులు. మనం ఆయన అన్నాడు, పిల్లలకి ఏది ఆస్తి? ఇదే ప్రార్థనను స్వాస్థ్యంగా ఇచ్చే తల్లిదండ్రులు గొప్పవాళ్ళు. నువ్వు ఎంత డబ్బు ఇవ్వు, ఎంత వెండి ఇవ్వు, ఎంత బంగారం ఇవ్వు, నగలివ్వు, ఆస్తిపాస్తులు ఇవ్వు, అవేవి దీని ముందు పెద్ద విలువైనవి కాదు. ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకు ప్రార్థన చేయటము ఆస్తిగా ఇస్తారో ఇక దానికి విలువ ఉండదు, దానికి ఎదురు లేదు. ఇది కాదండి, ఈ భూ సంబంధమైనవి కాదు. కనుక ఏ పిల్లలైతే ఉదయం లేచి ప్రార్థన చేస్తారో కనుక అలాంటి భార్య ఉండటం, అలాంటి భర్త ఉండటం, ఉదయమే రావాలి. ఉదయమే ఇంకా కాసేపు నిద్రపోదాం మంచంలో దాటి ఉండే భార్య భర్త ఉండే ధన్యులు కాదు, ధన్యురాలు కాదు. లేచి చూసేటప్పటికి అక్కడ ఉన్నాడు, మోకాళ్ళ మీద ఉండే. లేచి చూసేటప్పటికి అక్కడ ఉన్నాడు, నీకంటే ముందు మోకాళ్ళ మీద ఉన్నాడు. అది ఎంతో ఆశీర్వాదం. అది ఉండాలి మనకి. ఇంకా ఎంత పర్వాలేదు, ఇంకా పడుకుంటున్నాం, అది దరిద్రం. కనుక తెల్లవారు కొనుక్కు లేచి నువ్వు ప్రార్థన చేయాలి. ఉదయమే లేచి ఉదయకాలం యేసు ప్రభు కూడా అలాగే ఉదయకాలం మన రక్షణలో కొనసాగాలి అంటే తప్పనిసరిగా మనం ప్రార్థన అంటే ఏదో రంగారంగా ఎలా చేసి ఉండేది ప్రార్థన వాళ్ళు రికార్డు చేశారు. మన అబ్రహాం గారి రికార్డు ఉన్న ప్రార్థన చూపించారు. 6 ప్రార్థనలు ఎన్నో రికార్డు చేశారంట. ఆ ప్రార్థన ఎంత ఉంటే ఆ గుండె యొక్క అడుగు లోతులో నుండి వస్తా ఉన్నమాట. అలా ఉండాలి ప్రార్థన. ఎలా కూడా ప్రార్థన చేసి ఇక్కడి నుంచి గొంతులో ఇక్కడి నుంచి ఎలా చేశారు. ఆ ప్రార్థన కాదు, మొదలుపెట్టడం అంటే యాడవుతుంది. దేవుని సన్నిధిలో ఉదయమే లేచి ప్రార్థన చేశారు. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. ఇంకా మాట 119 కీర్తన 148వ చరణంలో నీవిచ్చిన వాక్యములు ధ్యానించుటకై నా కన్నులు రాత్రు జాములు కాకమునిపే తెరుచుకొందును. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఎప్పుడు నీకు ఇంకా ఆ రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును, కాకమునిపే నా కన్నులు. నీవు ఇచ్చిన వాక్యమును ధ్యానించుటకై దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రార్థన చేస్తే ఒకటే సరిపోదు. మనం రక్షణలో కొనసాగాలి అంటే తప్పనిసరిగా మనం ప్రార్థన చేస్తేనే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం చదవాలి. దేవుని యొక్క వాక్యమును చదవాలి, ఆశతో చదవాలి. దాహం వేసిన వ్యక్తి ఎలాగా నీళ్లు తాగుతాడు, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఆకలి వేసిన వ్యక్తి అలాగే ఆహారం కొరకు ఆకలి ఎలా తింటాడో అలాగే దేవుని వాక్యం తినాలి. దేవాన్ని మాటలు నాకు దొరకగలిగిన దేవుని వాక్యాన్ని ఆశతో చదవాలి. దేవుడు ఏం చెబుతాడా, దేవుడు ఏం చెప్పాడా, ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి ఆశతో దేవుని వాక్యం చదివితే దేవుడు మీతో మాట్లాడతాడు. మీకు సంతోషం కలుగుతూ ఉంటుంది. మీ కన్నులు ఎప్పుడు చూడలేదు నేను మాట నిశాంతి పలికారుపై మీరు ఇప్పుడు నాకు కనబడిందని ఎంతో ఆనందానికి మీరు గురవుతారు. అలాంటి అనుభవం మీకుందా? అలాంటి అనుభవం మనకు ఉండాలి. కనుక దేవుని వాక్యాన్ని రోజు చదవాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. మనం ఇలా చేయడం ద్వారా మనం రక్షణలో కొనసాగుతాం. మూడవ తలంపు ఏంటంటే మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదవాలి. కొన్ని దినములైన పిమ్మట
ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చారు. ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన కనుక వాకిటి నేలలో వారికి స్థలం లేకపోయేది. ఆయన వారికి వాక్యము బోధించుచూ ఉండేది. కొందరు పక్షవాయువుల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకొని వచ్చేది. చాలా మంది గుంపు కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇటు కప్పు విప్పి సందు చేసి పక్షవాయుగా వారిని బతుకుతూనే తీర్పారు. 5వ వచనం, యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయుగా వారితో చెప్పారు. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చొని ఉండేది. వారు ఇతను ఎందుకు చెబుతున్నాడు, దేవదోషణ చేస్తున్నాడు కదా, దేవుడు అక్కడే తప్ప పాపంలో క్షమించడం తమ హృదయంలో ఆలోచించుకునేది. వారు తమలో తాము ఆలోచించుకున్నట్టు యేసు వెంటనే తన ఆత్మను తెలుసుకొని, ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గల వారితో నీ పాపంలో క్షమించబడినవని చెబుతూ సులభమా, నువ్వు వేచి నీ పని పెట్టుకొని నడువని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించడం భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి పక్షవాయువు గల వారిని చూసి, నీవు లేచి నీ పని పెట్టుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుతున్నారని తక్షణమే వారు లేచి పని పెట్టుకొని వారందరూ ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యాలు ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుడిని మహిమపరిచింది. 3వ తలంపు ఏంటంటే, ఇందులో మనకున్నటువంటి విశ్వాసాన్ని, మనకున్నటువంటి రక్షణ అనుభవాన్ని, మనకు దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని ఇతరులతో మనం పంచుకోవాలి. రక్షణలో మనం కొనసాగాలంటే ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఆ ప్రార్థనకు ఉదయకాలమే చేయాలి. దేవుని వాక్యాన్ని కూడా మనం అలాగే ఉదయం ప్రజల సంఘం చదవాలి. 3వదిగా మనకున్న విశ్వాసాన్ని, యేసుపురంలో మన విశ్వాసాన్ని ఇతరులతో మనం పంచుకోవాలి, ఇతరులతో మనం చెప్పాలి. ఇతరులకు మనం ఇతరులకు తెలియదు. ఇప్పుడు కోకోకోలా డ్రింక్ ఉంది, ఏదైనా ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఆ కంపెనీ ఆ ప్రోడక్ట్ను బజార్లో పెట్టడానికి ముందుగా దాన్ని ఏం చేస్తారు, అంబాసిడర్స్ నియమించుకుంటారు. అంటే దాని గురించి పబ్లిసిటీ చేయడానికి కొంతమందిని నియమించుకుంటారు. కంపెనీ అంబాసిడర్స్ అంటారు, రాయబారులు అంటారు కదండి. ఆ కంపెనీ కనుక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, చాక్లెట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా పెన్సిల్ కానివ్వండి, మీరు ఏదైనా కూడా ప్రొడక్ట్ అది టీవీలో పబ్లిసిటీ చేస్తారు. తర్వాత డోర్ టు డోర్ మనుషులు వస్తూ ఉంటారు. దాని గురించి మనకు తెలీదు, దాని గురించి వివరంగా మనకి తెలియజేస్తారు. మనకు తెలియని దాన్ని మనకు తెలియజేస్తారు. అప్పుడు విన్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి అది మనం కొనుక్కోవాలి, అది మనం వాడుకోవాలి, మనం కొనుక్కోవాలి, మనకు అనిపిస్తూ ఉంటాం, ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటాం. అదే ఒక ప్రోడక్ట్ వాడు తయారు చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఎవరికి దాని గురించి చెప్పలేదనుకోండి, ఎవరు తెలుస్తుంది? ఈరోజు కోకోకోలా డ్రింక్ అంటే అడవుల్లోకి వెళ్ళినా, మారు మూల ప్రాంతాలకు వెళ్ళినా కోకోకోలా డ్రింక్ గురించి ఎవరికి తెలియకుండా ఉండదు. థమ్సప్ గురించి ఎవరికి తెలియకూడదు. వాళ్ళు తెలుసు ఆ కోకోకోలా అంటే ఏంటి అంటే, ఆ థమ్సప్ అంటే డ్రింక్ ఏంటి, కోకోకోలా తాగుతారా, థమ్సప్ తాగుతారా, లిమ్కా తాగుతారా అడుగుతూ ఉంటారు. ఆ ప్రాంతాల్లో కూడా ఎలా జరిగిందంటే పబ్లిసిటీ, దాని గురించి తెలియజేశారు, దాని గురించి ఎక్కువగా చెప్పారు. అలాగే మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుంది అనుకోండి, పెళ్లి జరుగుతుంది, గృహప్రవేశం జరుగుతుంది అనుకోండి, ఆ విషయాన్ని మనం ఎవరికి చెప్పలేదు అనుకోండి, ఎవరు రారు, పెళ్ళికి ఎవరు రారు, నువ్వే ఉంటావు, మీ ఇంట్లో వాళ్ళే ఉంటారు. కానీ ఈ వివాహానికి, ఈ శుభకార్యానికి అనేకులు రావాలని ఆ కార్యం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని పబ్లిసిటీ చేస్తారు, దాన్ని చెప్తారు. తెలిసిన వారికి తెలిసిన వారికి చెప్తారు, ఇలా పలానా రోజుని మా ఇంట్లో మా అబ్బాయిలో తెలియదు, మా గృహప్రవేశంలో చెప్తారు. దాన్ని బట్టి తెలియజేసిన వాళ్ళు అనేకులు ఆ రోజున వస్తారు. కనుక ఇలాంటి సామాన్యమైనటువంటి విషయాల గురించి మనం ఇతరులతో షేర్ చేసుకుంటున్నాం, మనం పంచుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తులో మనం పొందిన రక్షణ, దానికి అనుకున్న నిత్య జీవము మరి గురించి మనం ఎంతమందికి మనం చూస్తున్నాం, మన విశ్వాసాన్ని ఇతరులతో ఎంతమందితో మనం పంచుకుంటున్నాం. ఇక్కడ మనం చదివిన భాగంలో ఒక పక్షవాతంతో మరి పక్షవాత రోగంతో మరి మంచం పట్టినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం.
ఈ వ్యక్తి దగ్గరికి నలుగురు వెళ్ళారు. ఎందుకంటే నలుగురు మోసుకొచ్చారు అనుకుంది కదా, అటు మోసుకురావాలంటే కొందరు ఆయనను మోసుకొచ్చారు. ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని నలుగురు చూడాలి. కొందరు పక్షవాయువు గల మనుషుని నలుగురు చేత మోయించుకొని, కొందరు కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చేది. ఈ ఒకడు పక్షవాయువుతో బాధపడి ఉన్నాడు ఆయన మనసు మీద. అతని దగ్గరికి వెళ్ళి కొందరు అని వారు ఏం చేశారంటే ఆ పక్షవాతంతో పడి ఉన్నటువంటి రోగితో యేసు ప్రభు గురించి చెప్పారు. అరే, యేసు ప్రభు ఉన్నాడు, నజరేయుడైన యేసు, ఆయన దగ్గరికి వస్తే ఎన్ని వ్యాధులు తగ్గుతున్నాయో తెలుసా నీకు? ఎంతమంది బాగుపడుతున్నారో నువ్వు ఎప్పుడైనా విన్నావా? నీకు తెలుసా? మేము కళ్ళతో చూసాం, మా చెవులతో విన్నాం, మేము అనుభవిస్తున్నాం, మాకు తెలుసు. గుడ్డి వాళ్ళు నడిచారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, మగవాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్ను కూడా అక్కడ తీసుకెళ్తాం, నువ్వు కూడా మరి నేను ఎలాగా ఎందుకయ్యా నువ్వు తీసుకెళ్తాం, ఎలాగో తీసుకెళ్తాం అని యేసు ప్రభు గురించి వారితో పంచుకున్నారు. ఆ పక్షవాతం కలిగిన వ్యక్తితో పంచుకున్నారు. అలాగైతే నన్ను కూడా అక్కడ తీసుకెళ్ళండి అంటే ఈ కొంతమంది ఏం చేశారు, ఒక నలుగురు పిలిచారు. ఆ నలుగురిని పిలిచి, లేదా ఆ నలుగురు చేత ఆ కొందరులో ఒక నలుగురు ఏం చేశారంటే, ఇలా కూడా చెప్తున్నాం, ఆ కొందరులో నలుగురు ఏం చేశారంటే, పట్టణంగా సరిపోతుంది కదా అని నలుగురు ఏం చేశారంటే వారికి చెప్పి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. వారికి విశ్వాసం లేదు. యేసు ప్రభు ఎవరి విశ్వాసం చూశాడు? 5వ వచనంలో యేసు వారి విశ్వాసం చూచి అన్నాడు. ఎవరి విశ్వాసం అది? పక్షవాతం కలిగిన వారి విశ్వాసం కాదు, తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసం. కనుక వీళ్ళు వెళ్ళారు, చెప్పారు, చెప్పి వినటం వల్ల విశ్వాసం వస్తుంది. అలాగైతే వాటిని మోసుకుని తీసుకొచ్చారు. మరి అదంతా చూడండి, వాళ్ళ విశ్వాసం. ఎక్కడ ఇల్లు ఖాళీ లేదు, అప్పటికే జనాలు ఉన్నారు. ఆ ఇల్లు పైకి ఎక్కేసి టెంకులు ఇప్పేసి, అది యేసు ప్రభు ఇల్లే, టెంకులు ఇప్పేసి కపెర్నహూము ఆ ఇప్పేసి అందులోంచి కింద దించినప్పుడు వారి విశ్వాసం చూశాడు. ఆ మోయించుకొచ్చిన వారి విశ్వాసం చూసి ఇది బాగు చేశాడు. కనుక వారు బాగుపడడానికి కారణం వీళ్ళు తమకు ఉన్న విశ్వాసాన్ని, యేసుక్రీస్తు వారు పొందిన రక్షణ అనుభవాన్ని వారిద్దరికి ఈరోజు మన జీవితంలో ఆత్మీయ గొడ్డుతనానికి కారణం ఏంటి అంటే మనకున్న విశ్వాసము ఇతరులతో షేర్ చేసుకోవాలి, ఇతరులతో పంచుకోవాలి. ఏమేమి పంచుకుంటే ఏవో లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటా ఉంటాం, మనకు సంబంధించిన విషయాలు మాట్లాడతాం. కానీ ఈ దేవుడు యేసు ప్రభువును గురించినటువంటి విషయాలు, మనం నమ్మిన యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం? పాప క్షమాపణ యేసుక్రీస్తు ద్వారానే. ఆయనే మన కొరకు చనిపోయాడు. ఆయనే చనిపోయిన వారు ఎవరు లేరు. ఒకవేళ వెతకండి, ఆలోచించండి. మేము అలా వెతుకాం, మేము అలా చూసాం, ముళ్ళు గోపురాలు తిరిగాం, మీకు తెలుసు కదా. కానీ ఆయన ద్వారానే మేము మాకు చెప్పారు, మేము నమ్ముకున్నాం. అలాగే మనం షేర్ చేసుకోవాలి, మనం కూర్చుని షేర్ చేసుకోవాలి, మనం వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పినప్పుడు నీ ద్వారా అనేకులు రక్షణలోకి వస్తాయి. లేదా నువ్వు ఒక గొడ్డితనంతో ఉంటావు, ఆత్మీయ గొడ్డితనం ఉంటుంది. పిల్లలు లేనివాడుగా ఉంటావు. నీకున్న పిల్లలు శరీర సంబంధమైన పిల్లవాడు, శరీరం వలన పుట్టినవాడు. కానీ ఆత్మ వలన పుట్టినవాడి సార్, వాగ్దానం వలన పుట్టినవాడి సార్. శరీరం వలన పుట్టినవాడు పిల్లలు కాదు, వాగ్దానం వలన పుట్టినవాడి. నేను సువార్త వలన కంటిని అంటాను. కనుక మనం ప్రభు నమ్ముకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఇద్దరికి అప్పుడు నీవు గొడ్రాలుగా ఉండవు, గుడ్డువాడుగా ఉండవు. కనుక నీవు పిల్లలను కన్నవాడుగా ఉంటావు. రాహేలు పిల్లలు లేకపోతే ఏడ్చిందండి, దేవా నాకు బిడ్డలు నువ్వు. కనుక మనం మన యొక్క విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఈరోజు క్రైస్తవ సంఘం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ముఖ్యంగా మన మందిరంలో ఎందుకు కొత్తవారు చేర్చబడట్లేదంటే మనం ఎవరితో మన విశ్వాసాన్ని పంచుకోవట్లేదు. ఎందుకంటే మన గురించి మనం మాట్లాడుకుంటాం, మన విషయాలే మనం చూసుకుంటాం, ప్రజెంట్ చేసుకుంటున్నాం. కానీ ఎవరైనా కలిస్తే మనలో దేశంలో వచ్చిన విశ్వాసాన్ని వాళ్ళకి మనం ప్రజెంట్ చేయాలి.
అందుకే నీ ద్వారా ఇంతవరకు ఒకరు కూడా మరి రక్షించబడలేని ఆ స్థితి, ఆ ఆత్మీయ గుడ్డితనము, గుడ్డితనము నీలో కనబడుతుంది. తర్వాత తిమోతికి రాసినటువంటి పత్రికలోనే మొదటి పత్రికలో తిమోతి పత్రిక 2వ పత్రికలో చూడండి, మొదటి అధ్యాయం 2వ పత్రిక మొదటి అధ్యాయంలో 3వ వచనము, నా ప్రార్థన యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకోవచ్చు, నీ కన్యలను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటగా నేను చూడవలనని రేపగా ఆపేక్షించు, నీ యందు నా నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నీ పితృఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతగా ఆ విశ్వాసము మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యూనీకులను నశించాను, అది నీ యందు సహాయించుదని నేను గుడిగా నమ్ముచున్నాను అన్నాను. ఇక్కడ మరి పౌలు అంటున్నాడు తిమోతిని ఉద్దేశించి, తిమోతికి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, తిమోతికి అంత విశ్వాసం రావడానికి తన తల్లి అయినటువంటి యూనికే, తన అవైన లోయ షేర్ చేసుకున్నారు, పంచుకున్నారు. తిమోతికి ఎక్కడి నుంచి వచ్చిందా విశ్వాసం, నీకు ఎక్కడి నుంచి వచ్చిందా విశ్వాసం అంటే వారు షేర్ చేసుకున్నారు. తిమోతి కంటే ముందుగా తన తల్లి విశ్వాసి, తన అవ్వ ఆ యూనికే విశ్వాసి, నీకు ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలో ఉంది. వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు ఏదైతే వారు తింటాడో, దేవుడు ఏదైతే చేశాడో అది తిమోతికి చెప్పాడు. అరే దేవుడు మమ్మల్ని ఇలా బాగు చేశాడా, ఈ వ్యాధి వచ్చింది, ఈ వ్యాధిని ఇలా బాగు చేశాడు, ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యను ప్రభు ఇలా పరిష్కరించాడు అని వారి జీవితాల్లో దేవుడి మీద వారు ఉన్నటువంటి విశ్వాసాన్ని తిమోతికి పంచుకున్నారు. కనుక అది తిమోతిలోకి వచ్చింది, షేర్ చేసుకున్నాం. ఏం చెప్తున్నామా కనుక మనం ఇతరులకు మనం చెప్పాలి, అప్పుడు నీ రక్షణలో కొనసాగుతావు, నువ్వు ఎదుగుతావు. అంతేగాని దేవుడు ఏం చేసినా ఎవరిని చెప్పకుండా ఏమో భయమైనారు, అవతలు ఏమనుకుంటాడండి, ఏమనుకుంటాడు, ఏమన్నా గొప్పెత్తగా ఏమనుకుంటాడంటే. కనుక మన తల్లి అయినటువంటి మన ఇతరులతో ఎప్పుడైతే మనం షేర్ చేసుకుంటామో మన విశ్వాసంలో కొనసాగుతాం, రక్షణలో కొనసాగుతాం, రక్షణలో ఎదుగుతాం. కేవలం వాక్యం చదివి బైబిల్ చదివితే గొడ్రాలుగా ఉంటాం. కనుక నీ విశ్వాసం అనగారిపోతే అలా అంత మాత్రమే నీకే ప్రయోజనం, అలాగే ఉంటాం. కానీ ఇతరులతో మనం చెప్పినప్పుడు మనం రక్షణలో కొనసాగుతుంటూ ఎదుగుతూ ఉంటాం. మనం కనుక తద్వారా అనేకులు నీ ద్వారా ప్రభువులోకి వస్తారు, రక్షణలోకి వస్తారు. కనుక మన ఇతరులతో మనం ఏ వయసులో ఉన్నవారే పాలు యాంగిచ్చు అనేటువంటి ఆయన కొరియా దేశం ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద సంఘం, ఇంచుమించు 7 లక్షల మంది ఆ చర్చలో. ఆయన ఒక బౌద్ధ మతానికి చెందినవాడు. ఒక వ్యాధి పట్టి ఇక చచ్చిపోతారు, డాక్టర్లు చెప్పారు, ఇన్ని రోజులు ఉంటామంటే అంతకంటే ఎక్కువ కాలం నువ్వు బ్రతుకో అని ఒక తారీఖు ఇంచుమించుగా ఇది నెలలు ఈ తారీఖు ఎలా చెప్పేటప్పటికి ఆ రోజులు పెరుగుతూ ఉంటుంటే చీకటపడి తెల్లారితే తారీఖులు మారుతూ ఉంటుంటే ఇక అతనికి ఇంకా భయపెరిగిపోయింది. అలాంటి సమయంలో ఒక అమ్మాయి యేసు ప్రభు మీద తనకున్న విశ్వాసాన్ని పంచుకుంది. ధ్యాని దగ్గరికి వచ్చేదాడు, బౌద్ధ మతం, మంచం మీద ఉన్నాడు, చిన్న అమ్మాయి, వయసులో పెద్దదేవి కాదు, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పింది. నా వ్యాధితో నేనే బాధపడుతున్నాను, యేసు ప్రభు అత్యష్టంతో బౌద్ధ మతస్థుడు కాదండి, వ్యాధితో నేను బాధపడుతున్నాను, నువ్వేంటి నన్ను ఇంకా బాధ పెడుతున్నావు, నన్ను చంపుతున్నావు అన్నట్టుగా ఫీలింగ్లు పెట్టేవాడు. ఆయన విడిచిపెట్టలేదు. మళ్ళా మనసుని వారం వచ్చింది. ఆయన ఆ స్కూల్ నుంచి వచ్చేది బ్యాగ్ పట్టుకుని వచ్చేది, మాకు చెప్పేది, అయినా వినేవాడు కాదు. ఆమె అలాగే మోకరించాడు, ప్రార్థన చేసి అప్పుడు ఆయనకి కలిగింది, నా రక్త సంబంధి కాదు, ఎందుకో ఈ అమ్మాయి పదే నా గురించి చెబుతుంది అని అప్పుడు ప్రభు నమ్ముకున్నాడు. హల్లెలూయా. ఆయన వ్యాధి తగ్గింది, ఆయన బాధ తగ్గింది, ఒక మంచి సేవకుడు అయ్యాడు. 7 లక్షలు. ఆ అమ్మాయి పాస్టర్ కాదు, ఆ అమ్మాయి పేరు ఎవరికి తెలియదు, కానీ యానించో పేరు తెలియని వాళ్ళు ఉంటారు. యానించో అంటే గొప్పవారు, గొప్ప దైవం. అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయికి ఎవరో
షేర్ చేసుకుంటారు. తెలుసు కదండి, మరి నయమాను అనేటువంటి ఆ సైన్యానికి దగ్గరికి ఒక అమ్మాయి వెళ్ళింది. ఆ అమ్మాయి వెళ్ళి ధనముల విశ్వాసాన్ని పంచుకుంది. అయ్యా నీ వ్యాధి తగ్గుతుంది, కుష్ఠరోగం తగ్గుతుంది. ఇప్పటికి నువ్వు చాలా వైద్యుల దగ్గరికి వెళ్ళావు, చాలా డబ్బు ఖర్చు పెట్టావు, ఎక్కడ నయం కాలేదు. కానీ ఫలానా దేశంలో సోమరంలో ప్రవక్తున్నాడు, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది వ్యాధి అని ఆ అమ్మాయి పంచుకుంది విశ్వాసాన్ని. నయమాను వెళ్ళాడు. నయమానుకి ఆమె చెప్పకపోతే నయమాను వ్యాధితో చచ్చిపోయేవాడు. కానీ నయమానుతో పంచుకునే విశ్వాసాన్ని బాగుపడ్డాడు. వెళ్ళాడు. ఎవరు? ఆ అమ్మాయి. ఎలా అంటే ఆ అమ్మాయి చెప్పింది కనుక ఆయన రక్షణలోకి వచ్చాడు, ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎలీషా కంటే గొప్పవాడు యేసుప్రభు. యేసుప్రభుని నమ్ముకున్న మనం ఎంతమందికి మన విశ్వాసాన్ని పంచుకుంటున్నాం. మనం వెళ్ళిపోతాం, పడుకుంటాం, ఏదో చేసుకోవడం అనుకుంటాం. అందుకే ఆత్మల సంపాదన జరగట్లేదు. మనం చాలా మంది గుడ్డుతనంతో ఉన్నాం, ఆధ్యాత్మిక గుడ్డుతనంతో ఉన్నాం. ఎంతమంది నీ ద్వారా నీవు విశ్వాసంతో నువ్వు నీ విశ్వాసాన్ని పంచుకుంటే ఎంతమంది ప్రభుత్వం దేవుడు మా ఘనత పరలోకంలో అదంత గొప్ప ఘనతో కనుక మనం చేయవలసింది మనకి రక్షణలో కొనసాగుతున్నాం. మన విశ్వాసం అభివృద్ధి చెందాలంటే మన విశ్వాసాన్ని ఎంతతో దేవుడు మనకి ఏం చేశాడో ఎంతతో చెప్పాలి. ప్రభు యొక్క రక్షణ విలువల గురించి చెప్పి అనేకులను దేవుడి వాటిని ఆశీర్వదించిన కాకతాండి ప్రార్థన చేసుకుందాం. కారణించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దగ్గర మా తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు మాకు ఇచ్చిన రక్షణ యొక్క విలువ ఎంతో గొప్పదని మీకు సాధించారు. ప్రభా, ప్రపంచంలో ఉన్న ఆస్తంతా ఒక దగ్గర పెట్టి మాకు రక్షణ ఇవ్వండి. అది మాకు అందరంత ఇద్దరు అలాంటి గొప్ప విలువైన రక్షణ ఉచితంగా కుమారుడు యేసుక్రీస్తును గొప్ప మీ యొక్క కార్యాలు చేసినందువల్ల రక్షణ పొందుకుంటాం అనేది గ్రామం. దానివల్ల నా ఉపయోగం లేదు, దానివల్ల కూడా మేము పొందలేదు. అది సరిపోదు. ఇది చేసిన కనుక దేవుడు మమ్మల్ని ప్రేమించదు. మా క్రియల వలన మేము సంపాదించుకోలేదు. ఆయన మేమేదో లంచం ఇచ్చింది. ఆయన నీకేదో లంచం ఇస్తే నీ దయను మేము పొందలేదు. నువ్వు లంచం పోయావు కానే కాదు నాయన, నువ్వు లంచం కాదు. ఆనాడు యాకోబు తన అన్నగారైనటువంటి యాసావుకి కానుకలిచ్చి తన కోపము చాలా చాలా చూశాను. తీవ్రమైన పాపం మీద నీకున్నటువంటి ఉగ్రతను చలార్చడానికి మేము ఏమి కానుకిస్తే ఆయనను లంచం ఇచ్చుకునే దేవుడు కేవలం మీ దయానికి దయా సంకల్పించడం రక్షించి ఎంతో గొప్పది. ఈ రక్షణలో కొనసాగలేదు. భయంతో మనకు ఇందులో జారిపోయే పరిస్థితులు ఈ లోకంలో మేము ఉన్నాం. ఏ క్షణమైన మేము దిగజారిపోయే పరిస్థితి, చల్లారిపోయే పరిస్థితులు ఇప్పటికీ చల్లారిపోయేదేమో కనిపించింది. ఈ వాక్యం ఉదయం లేచి తెల్లవారుకుంటూ లేచి ఇంకా లేవకుంటే నాయన లేచేటప్పటికే మోకాళ్ళ మీద భార్య, మోకాళ్ళ మీద భర్త ముందు ఎంతో ధన్యత. అలాగే మేము ఉండాలి. అలాగే మేము ఈ వాక్యం చదవాలి. నా దేవాన్ని పొందనాలి. అలాగే మాకు యేసుప్రభులో ఆయన మీద విశ్వాసంతో మేము పంచుకుంటాం. నాయన ఉంటుంది తిమోతి తన తల్లి అయిన నాయన ప్రభువా ఉంటుంది వారు అమ్మ వారు పంచుకున్నారు. ఆ విశ్వాసం అక్కడి నుండి వచ్చింది. ఆ పక్షవాయువు వెళ్ళినటువంటి వ్యక్తితో వారి విశ్వాసాన్ని పంచుకున్నారు. అలాగే మేము కూడా నాయన ఎంతో మీ నెలల వారికి మేము వెళ్ళి మా విశ్వాసం వారిని పంచుకొని వారిని సంపాదించుకొని ప్రాంతంలో సహాయం చేయాలి. ఆ రీతిగా అనేకులను మేము సువార్త వారు సంపాదిస్తాం. మా విశ్వాసం పంచుకోవడం ద్వారా అనేక ఆత్మలు సంపాదించాం. వారు నిన్న నిలాన్ని జీవించి పంపిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుడు